కొలస్సీయులకు రాసిన పత్రిక 54. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుంచి 25వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములు విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందునని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధ తండ్రి, మహిమగల రాజా, ప్రభా మీ నిర్ణయాలు కఠినంగా ఉంటున్నాయినా ప్రభా, మీ అందు ప్రభా దయగా వెళ్ళకుండా ప్రభా మా యొక్క సొంత ఆలోచనతో మేము తప్పిపోతే ప్రభా మీరు క్షమించరని ప్రభా మీ లేఖనాలు చెప్పని తండ్రి. ప్రభా క్షమాపణ మరి మీ ద్వారా మేము పొందుకోవడానికి కేవలం మేము మారు మనసు కలిగి ప్రభా మీ అందు దైవభక్తులతో ప్రభా పూర్ణ హృదయంతోనూ మనసారా ప్రార్థిస్తూ ప్రభా మీ ప్రభా కోపానికి ప్రభా మేము చాలకుండా ప్రభా మీ కోపమును తప్పించుకుని నిలబడుటకు ప్రభా మీ ధన్యతలకు దయచేయండి. నేను ఈ కాలం ప్రభా కృపా సమాధాన కాలంగా ప్రభా మీరు ప్రభావం దీవించి దేవుడు ప్రతి ఒక్క పరిస్థితిలోనూ మీరు ప్రభావం నడిపించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వర్తమానంలో ప్రభా నీ బిడ్డలో ప్రభా ఎవరికి ఎలా మనసుకి అర్థమయ్యే రీతిలో ప్రభా మీరు చెప్పాలనుకుంటున్నారు ఆ విషయాన్ని ప్రభా మీరే రంగం మీద పిలిచి ప్రభా వివరించండి. ప్రభా నైనా ప్రతి విషయంలో ప్రభా మమ్మల్ని మరుగున పెట్టి ప్రభా మీరు రంగం మీద ఉండి ప్రభా మాట్లాడగలుగుతారని కోరుకుంటున్నాను. సమస్తము ప్రభా సరళపరచగలుగుతారని కోరుకుంటున్నాను. మీరే ప్రతి విషయంలో మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటూ యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాను. దేవస్థానాలు హల్లెలూయా. కూర్చోండి. మరి ఈరోజు ఆదివారం దేవుని కలుసుకునేటువంటి సమయం కాబట్టి ఆనందించవలసినటువంటి సమయం. దేవుని నామానికి మహిమ గాక. అయితే నేను ఈ సమయంలో కొంత విచారంగా కొంత బాధ కలిగి ఉన్నాను. కానీ దేవుడు అంటున్నాడు ఆయన తీసుకున్న నిర్ణయానికి మన
దుర్మార్గము ఎదురు తిరిగేవారు కాదు, ప్రభు వలన స్వాస్థ్యానికి ప్రతిఫలము పొందమని ఎరుగుదురు. ఆయన ఏం చేసినా మన దేవుడే. ఆమె మనకి ఏ కష్టకాలం ప్రభు మన ముందు వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఆయన మన రాజు. ఒప్పుకుంటారని మన కొట్టినా తిట్టినా చంపినా మన మరణానికి అవకాశం ఇచ్చిన ఆయన మన రాజు, మన యజమాని. మనల్ని ఆశీర్వదించి ఆయన సరైన మార్గంలో నడిపేవాడు. మాట్లాడుతున్నటువంటి విషయాలు భారం కలిగినటువంటి మాటలు ఉన్నాను. భారం కలిగినటువంటి సమయం అయినది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. భర్తలారా మీ భార్యను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. ఈరోజు మనం చదివినటువంటి లేఖనములు ఎలా ఉన్నాయి? ఒక కుటుంబానికి ఏది అవసరం ఉందో అది గుర్తు చేసుకుంటాం. కానీ భార్యను కూడా భర్తకి ఆ విధంగానే ఉండాలి. యజమానులు ఏంటంటే యజమానులకు మీరు విధేయులుగా ఉండండి. తండ్రులు పిల్లల మీద కలిగేటువంటి కోపాలను కలిగి ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. పిల్లలకి తండ్రుల వైపున తల్లిదండ్రుల యొక్క మాట వినాలని పిల్లలని హెచ్చరిస్తున్నారు. మరి మనుషుల ముందు మనం మన్నలు పొందుకున్నట్టు సరైనది కాదు. ఆ ప్రభువు అందరూ మన్నలు పొందుకునే విధంగా జీవించాలి. అర్థమవుతుందా? ఇక్కడ తండ్రి పిల్లలు, పిల్లలు పిల్లలు కుటుంబం, ఇది సంఘం. ఆమె అవునా? అర్థమవుతుందా? ఈ లోకం ఎలా ఉంది? సొంత ఆలోచనలతో, సొంత స్వార్థాలతో, ప్రేమను కలిగి లేకపోవడం, మరి గర్విష్టితోనూ, అహంకారంతోనూ, మోసంతోనూ, కన్నింగ్ మెంటాలిటీతోనూ రకరకాల పరిస్థితులు ఈరోజు దేవుని నామానికి మేము కలుగుతాక. అందుకనే దేవుడు మనతో మాట్లాడటానికి రూపాంతరం చెంది ఉన్నాడు. మనల్ని కూడా రూపాంతరం చెందమంటాడు. దేవుని మనకి మహిమ కాక. మనల్ని కూడా రూపాంతరం చెందమంటాడు. అలాగే దేవుడు ఏ విధముగా తాను మలుచుకున్నాడు. అదవుతుంది. దేవుడు ఏ విధంగా తాను మలుచుకున్నాడు, ఆ విధముగానే నీవును నేను కూడా మలుచుకోవాల్సి ఉంటుంది. అదవుతుంది. ఆయన పలికాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దనును. యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడు. వాక్యము మొదటిగా పలకబడినటువంటి మాట. ఆ మాట ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర. ఆ మాటే దేవుడై ఉంది. చూసారా? మరలో తండ్రి సంపూర్ణుడై సర్వశ్రేష్ఠ. తన రాజ్యం ఎంత విశిష్టమైనదో, తన కుమారుడు ఏలి రాజ్యాన్ని ఏలి స్వాస్థ్యము చేసుకునే స్థితిని కనబరచబడితే అది
ఆయన తన వారసత్వానికి ఇచ్చినట్లు. అవునుగా అర్థమవుతుందా? ఒక తల్లి తండ్రి ఉండే ప్రయోజనం, ఆ తల్లి తండ్రి తన పిల్లలని ప్రయోజకులు చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చే విధముగా, అందరూ మెచ్చుకునే స్థితిలోను, వారి వలన ఆ తల్లిదండ్రులకు ఘనత మహిమ దక్కే విధముగా జీవించడం అనేది కావాల్సినది. ఆ మాదిరిగానే తండ్రి తన కుమారుడుగా తానే భూమి మీదకి వచ్చాడు. ఆమె అర్థమవుతుందా? తండ్రి తన కుమారుడుగా పరిశుద్ధాత్మ వరముతో పరిశుద్ధాత్మగా మరియ గర్భంలోనికి వచ్చాడు. ఆమె కుమారుడుగా ఆయనే కనబరుచుకున్నాడు. ఆమె తన శరీరము మీద ఏ అపవిత్ర ఆత్మ రాకుండా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. ఆయన ఏం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో తన యొక్క సూచిక ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, మాట ద్వారా, ఆ మాట దేవుని వద్ద ఉండే విధంగా, ఆ మాట దేవునిలో ఉండే విధముగా, దేవుని కనబరిచే విధముగా ఆయన రుజువుపరిచిపోయిన వాడు. ఆమె అర్థమవుతుందా? ప్రవీణ యేసు క్రీస్తు మాట నుంచి, పలికే మాట నుంచి, ఆ మాట క్రీస్తు దగ్గర యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు ప్రవీణ యేసు క్రీస్తుగా పునరుద్ధానం. మరి నువ్వు నేను ఏ విధంగా ఉన్నావు? నువ్వు నేను ఏ విధంగా ఉన్నావు? ఆ రూపాంతరం కలిగి ఉంటున్నామా? మనం మా తల్లిదండ్రులు అలా చేశారు, నా యొక్క అలవాటు ఇవి, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను ఒక గొప్పోడిని, నా సిద్ధాంతం గొప్పది, నా ఆలోచన గొప్పది అని అంటే ఏమవుతుందంటే చేస్తున్నారు. మొదటిగా తండ్రి కయ్యోని క్షమించాలనుకున్నాడు. ఆమె కయ్యోని క్షమించాలనుకున్నాడు. అనుకుంటే కయ్యోను తండ్రి దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పాలనుకున్నాడు. కయ్యోను కూడా ఓకే, కయ్యోను క్షమించమని చెప్తున్నావు, నేను క్షమిస్తాను. అయితే నా యొక్క స్వంత సిద్ధాంతం, నా యొక్క స్వంత మత సిద్ధాంతం హల్లెలూయా. అటు మైక్ సౌండ్ ఎక్కువ వచ్చింది. దేవుని సిద్ధాంతము, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క క్రియ గుణగణాలను కలిగి కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన సొంత ఆలోచనలను కలిగి జీవించాలని భావిస్తున్నాడు. దేవుని హల్లెలూయా. మరి ఆ విధంగానే మనము భర్తలారా మీరు మీ భార్యను ప్రేమించండి. దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? భార్యను ప్రేమించుకుని దేవుడు చెప్తున్నాడంటే చెయ్యాలా వద్దా? చేయాల్సిందే. ఎందుకని ఎవరిని ప్రేమిస్తున్నారు? భర్త భార్యను ప్రేమిస్తున్నట్టు ఎవరిని ప్రేమిస్తున్నట్టు? వధువుని ప్రేమిస్తున్నాడు. భర్తను భార్యను ప్రేమిస్తున్నాడంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? చెప్పండి. వాక్యం అంటే యేసుక్రీస్తు. వాక్యం అంటే భర్త. వాక్యం అంటే సంఘానికి భర్త. భర్త వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు కిరీటమైంది. ఆమేన్. వాక్యము దేవుని. భార్యని భర్త ప్రేమించమని ఎందుకు చెప్తున్నాడంటే ఆ భార్య ఆ భర్తలో నుంచి వచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోతున్నాడు. ఆమేన్.
అర్థమవుతుందా? ఆ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భర్తలో నుంచి వచ్చింది. ఈయన ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? తననే ప్రేమిస్తున్నాడు. ఆమె తననే ప్రేమిస్తున్నాడా? అంతటా అయిపోయిందా? తానంటే అసలు ఎవరు? తనంటే ఎవరు? దేవుని మహిమ కదా. తను ప్రేమిస్తున్నాడంటే ఎవరు తను? ఆదాం ఎవరు? ఆదాముని ప్రేమించుకుంటున్నాడు. పురుషుడు తను ప్రేమించుకుంటున్నాడు అనుకోండి. ఆయన ప్రేమించుకుంటున్నాడంటే ఎవరు అతను? ఎవరు అతనిలో ఏముంది? దేవస్తుని అతనిలో ఏముంది? ఆ తండ్రి యొక్క జీవాత్మ నాశకంలో ఊదాడు. ఆమె ఆయన ఏముంది? ఆ తండ్రి జీవాత్మ ఉంది. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు నువ్వు ప్రేమిస్తున్నావు? ఆ తండ్రిని ప్రేమిస్తున్నావు. ఆమె అర్థమవుతుందా? దేవుడు ఏం చెబుతున్నాడు? నువ్వు ఎవరు దేశిస్తున్నావు? ఇదంతా నీలోదే కదయ్యా అంటాడు. ఆ తండ్రి ఎవరు? సర్వసృష్టికర్త. నువ్వు మరలా ద్వేషించావంటే, ప్రేమించకుండా ఏ విషయం అంటే ఎవరు ద్వేషిస్తున్నావు? ఈ సృష్టి అంతా నీలోనే ఉంది కదా. అవునా కదా? ఈ సృష్టి అంతా దేనిలో ఉంది? మనం ఒక విత్తనం నుంచి ఆ విత్తనంలోనే ఒక బ్రహ్మాండం ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు అంట. అందువల్లనే దేవుడు ఏం చెప్తున్నాడు? భార్యను ప్రేమించండి. ఎందుకు ప్రేమించమంటున్నాడు ఆయన? ఆ భార్య ఆయనలో ఉంది. ఆయన ఎవరిలో ఉన్నాడు? పలకబడిన మాటలో ఉన్నాడు. ఆమె ఆ మాట ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఆ దేవుడి దగ్గర ఉన్నది ఆ దేవుడే అయి ఉన్నాడు. ఆమె అందుకనే ఒకదానిని మీరు గమనించాలి. అది అంతటితోనే చెప్పి ఆగకుండా దేవుడు మరలా ఏం చేస్తున్నాడు చూడండి. వారిని నిష్ఠూర పెట్టకండి. చేశాడు అది లేదు, ఇది లేదు. అదవుతుందా? నిష్ఠూర పెట్టకండి. ఒక భర్తని, ఒక భార్యని నిష్ఠూర పక్షభాషణ చెబుతున్నాడు. ఇదే మాట మరలా ఏం చెబుతున్నాడు? పిల్లలాగా ఎవరంట? పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయాలు తెలుసు. అన్ని అర్థమవుతుందా? నువ్వు ఎవరు పని చేస్తున్నావయ్యా, ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని చెప్పి మరీ అడుగుతుంటే అని అంటున్నాడు. 12 ఏళ్ళ వయసు. నా తండ్రి ఏం చెప్పాడో నేను అది చేస్తున్నాను. ఆమె ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినమంటుంది. ఆయన ఏ తల్లిదండ్రుల మాట వినమంటున్నాడు? ఆయన శరీరధారి తల్లిదండ్రులే కాదు, ఆత్మానుసార తల్లిదండ్రుల మాట కూడా వినాలి. పిల్లల హృదయమును తండ్రుల వైపున, తండ్రుల హృదయమును పిల్లల వైపున తిప్పుతా అన్నాడు. ఆమె ఇప్పుడు అది ఆ మహాదినం రాక అనుకున్నా. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అర్థమవుతుందా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ప్రభు రాకడ కోసం చూస్తున్నావు. ఆ మహాదినం రాకపోతుంది. ఆ యొక్క ఉగ్రత కాలం రాపోతుంది. ఎంత జరిగినటువంటి చరిత్రే అరడా నీ మధ్య నా మధ్య జరుగుతుంది అంటే నువ్వు నేను ఆ యొక్క స్థితిలో దేవుని నామములో మనం ఆశీర్వదించబడి ఆ స్థితి నుంచి మనం బయటపడాలని దేవుడు నిన్ను నన్ను ప్రేమించి చెప్తున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి నువ్వేం చేస్తున్నావు? వినే స్థితిలో ఉన్నావా? తల్లిదండ్రులు చెప్పితే అది ఎందుకు చెప్పారు, ఎందుకు ఏంటి అనేటువంటి దాన్ని గురించి మనం వాదించకూడదు, నిష్ఠూర పడకూడదు, గుసగుసలాడకూడదు, వ్యసన పడకూడదు, అభ్యంతరపరచకూడదు, వ్యతిరేకించకూడదు, దూషించకూడదు, తోలనాడకూడదు. ఇవన్నీ దాంట్లో వచ్చినవి కదా. అవునా కాదు? అవునా? మరి నీ తల్లిదండ్రులను గౌరవించలేని స్థితిలో ఉంటే ఏంటి పరిస్థితి? ఏమన్నా మరి భయం కలుగుదాకా. ఇంకేమంటున్నాడు? ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది. ఇలా నువ్వు దేవుడు చెప్పినట్టుగా
చేస్తే ప్రభువును బట్టి మెచ్చుకోదగింది. ఇప్పుడు నిన్నేమంటారు అప్పుడు? అయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క మంచి వార్త, సువార్తను దేవుని మహిమపరిచే విధంగా, దేవుని ఘనపరిచే విధంగా, దేవుని కొనియాడే విధంగా, మెచ్చుకోదగిన విధంగా, విజయోత్సవం వైపు నడిపించే విధంగా మరి ఈ యొక్క వాక్యము నాలో కనబరచబడితే నిలుస్తుందా లేదా? ఇప్పుడు నువ్వు ఎవరికి నువ్వు ప్రతిఫలం తీసుకొచ్చే విధంగా నీ జీవితం కలిగి ఉంటుంది? ఎవరి నామాన్ని కనబరిచే విధంగా ఉంది? యేసు క్రీస్తు నామాన్ని కనపరుస్తావు. అంటే ఆ సృష్టికర్తను నువ్వు కనపరుస్తావు. ఆ సృష్టికర్తకి నువ్వు యజమానులు స్థానంలో ఆయన ఉంచుకుని నీ యొక్క జీతగానుడుగా, నువ్వు పనివాడుగా, ఆయనకు దాసుడుగా నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడు? ప్రతి క్షణం నిన్ను మోనిటరింగ్ చేస్తాడు, రక్షిస్తాడు. ఆయన రక్షణలో నువ్వు నిలిచి ఉన్నానని చెప్తే సరిపోతుంది. అదవుతుందా? ఆయన రక్షణలో నేను ఉన్నానని చెప్పేసి అనుకుంటే సరిపోదు. దానికి తగిన విధముగా మనం కూడా రుజువుపరచబడినటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన కనబరిచే బిడ్డలుగా ఉండాలి. ఆయన నీలో లేకుండా నువ్వు చేస్తుంటే ప్రయోజనం ఏంటి చెప్పండి? ప్రయోజనం ఏంటి? ఏమన్నా మనకి మేమవుతుంది దాకా ఒక సూర్యుడు ప్రతి జీవంలో ప్రతి ఒక్క ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లలో జీవాన్ని ఉత్పత్తి చేసే విధంగా వెలుగై ఉన్నాడు ఆమె. కానీ మానవులో ఉన్న జీవానికి మరలా రూపాంతర పునరుద్ధానమును ప్రేరేపించగలిగేటువంటి సూర్యుడికి శక్తి ఉన్నదా? ఉందా? ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? ఉందా? ఉందా? సూర్యుడికి ఉందా శక్తి? హల్లెలూయా. ఒక మొక్క వడిలిపోతుంటే ఆ వడిలిపోయిన మొక్కను సూర్యరశ్మి దాన్ని తాకదాన్ని మరలా అది ఏమవుతుంది? తేజస్సుగా. కానీ మనిషి చనిపోతే ఉదయకాలం నా బాడీ తీసుకొచ్చి ఇంటి ముందు పెడితే సూర్యుడు ఉదయించి సూర్యకిరణాలు పైన పడితే లెగుస్తున్నాడా? సూర్యుడికి ఉందా శక్తి? మనిషి చనిపోయిన బాడీని లేపే శక్తి సూర్యుడికి ఉందా? లేదు. మరి ఎవరికి ఉంది ఆ శక్తి? యేసుక్రీస్తు. లాజరుని పాతి పెట్టి ఉంటే లాజరు బయటికి రా, మేడగది మీద నుంచి పడిపోయిన వ్యక్తి మీద మరి ఆ అపోస్తలు పైన నుండి ప్రార్థన చేస్తే ఆయన లేచారు. ప్రభువైన యేసుక్రీస్తు నడిచి వెళుతున్న టైంలో ఒక శవంని తీసుకుని వస్తున్నప్పుడు ఈ మరణము నాకు ఎదురు రావడం కాదు, ఈ జీవం కలిగి ఉండాలి, ప్రభువా నీ చిత్తం అయితే ఈయన లేపాడు. ఆమె దేవుని మరి ప్రభువా నీ చిత్తం అయితే శాలేం స్వస్థత ఇవ్వయా అని చెప్పి నేను ప్రార్థన చేశాను 2009లో. సజీవుడిగా మరి సజీవ సాక్షిగా మీ మధ్య నా మధ్య ఆమె దేవుని మరి మహిమ కలిగిన గాక. ఈ యొక్క సందేశం ఉద్దేశం ఏంటంటే ఇది ఒక సాక్ష్యమైనది. ఆమె ఇది నేను భారం కలిగి దేవునితో మాట్లాడుతూ మరి వేదనతో నేను కొన్ని రోజుల నుంచి 4 రోజుల నుంచి అడుగుతున్నప్పుడు దేవుడు నాకు బయలుపడి చేసినటువంటి వాక్యమే. ఇది ఒక రోజు సాక్ష్యముగా నీ మధ్య నా మధ్య నిలిచేటువంటి సందేశమైనది. ఆమె దేవుడు ప్రసంగిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. అర్థమవుతుందా? బాధించగలిగినటువంటి సమయం ఇది, భారం కలిగిన సమయమే ఉన్నది. దేవుడు ఏ టైం ఎలా మనకు తిప్పుతాడో తెలియదు, కానీ
దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనైతే జరుగుతున్నటువంటి పరిణామాన్ని తప్పించమని ప్రార్థిస్తున్నాను. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపము పుట్టింపకుడి. పిల్లలకి కోపం పుట్టినా కూడా ప్రమాదమేనంట. అర్థమవుతుందా? పిల్లలకి కోపం పుట్టినా కూడా ప్రమాదమే. వాళ్ళ మనసు కృంగిపోకుండా, నశించిపోకుండా, మరణంలోకి తీసుకెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి తండ్రులారా అని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఎప్పుడు హెచ్చరించాడు ఈ మాట? ఎప్పుడు హెచ్చరించాడు ఆయన? జాగ్రత్త పడుతున్నామా మనం తల్లిదండ్రులుగా? సంగమా, గుర్తించు, గమనించు. పిల్లల మనసును కూడా గాయపరచకుండాను, పిల్లల మనసును ఒత్తిడి చేయకుండాను, పిల్లల మనసును అపవిత్రపరచకుండాను, పిల్లల మనసు ఈ లోకంలోనికి తిప్పకుండా నువ్వు కూడా కుంగిపోకుండా బాధ్యత కలిగి మాట్లాడే మాట సఖ్యతగా, సమాధానముగా, ప్రేమపూర్వకంగా, బలపరిచే విధంగా, శక్తివంతులు చేసే విధంగా వారిని ఏం చేయాలంట? సరైన మాటలు నడిపించే విధంగా చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉందంటున్నాడు. ఆమె అర్థమవుతుందా? దేవునామానికి మహిమ కలుగును గాక. ఎవరిని కూడా దూషించేవారు కాదు. ఎవరి స్థానం వారిది, వారు సరిచేసుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి సమయము నీ మధ్య నా మధ్య ఉన్నదనేది ఆయన గుర్తు చేస్తున్నారు. అర్థమవుతుందా? చేస్తున్నారు. దేవుని పిల్లలని భారం కలిగినటువంటి పిల్లలుగా కొంగదీసేవారిగా మీరు జీవించకండి నేను హెచ్చరిస్తున్నాడు. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక, నిన్ను నేను సంతోష పెడుతున్నాను, ఇదిగో ఈ తాయిలను తీసుకో, ఇదిగో ఈ వస్తువు తీసుకో, ఇదిగో నేను ఇట్లా చూస్తున్నాను, అట్లా చూస్తున్నాను అని కంటికి కనపరిచే విధముగా, అంటే ఎదుటి వారిని మా దగ్గర మన్నలు పొందే విధంగా, మెచ్చుకునే విధముగా, ఆర్భాటం పొందే విధంగా, ఆధిపత్యాన్ని కలిగే విధముగా జీవించడానికి ప్రయత్నం చేయకు. ఆ కంటికి కనబడే విధంగా జీవించడానికి ప్రయత్నం చేయకు. దేవునామని మహిమ కలుగును గాక. ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరము గలవారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధువులై ఉండండి. అదవుతున్నా? దేవునామని మహిమ కలుగును గాక. ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణం కలగవారై, ఎంతో పవిత్రముగా, ఎంతో పరిశుద్ధతగా, ఎంతో మరి నిన్ను నీతిమంతుడుగా, న్యాయవంతుడుగా, యథార్థవంతుడుగా ఉండే విధముగా. ఎవరి దృష్టిలో? ప్రభువు దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. మనుషులు నిన్ను ఏ రూపైనా నిన్ను గణపరిచి మహిమపరిచి చేస్తారనేది అది వ్యర్థం. అదవుతుందా? ఎవరి ముందు మన్నలు పొందడానికో, ఎవరి ముందు మన గొప్పవారికి అనిపించుకోవడం కోసం జీవించడం సరికాదు. అది వ్యర్థమే. ప్రభు దృష్టిలో నువ్వు శుద్ధీకరణంగా ఉండడం, పవిత్రపరచుకోవడం నువ్వు జీవించు. నిన్ను గాయపరిచిన వారికి దేవుడే సమాధానం ఇస్తాడని తెలుసు. అర్థమవుతుందా? ఒకరినొకరు దూషించుకునే సమయము కాదు అది, ఈ వేళ కాదు. ఇది దేవుని నామానికి మహిమ కనపరిచే విధముగా, దేవుడు మనలో కనబరిచే విధముగా, దేవుని యొక్క వాక్యము మన మధ్య నిలిచి ఉండేదాకా నీ యొక్క స్వార్థ జీవితాన్ని నువ్వు కలిగి ఉండమని చెప్పి దేవుడు నన్ను ప్రేమించి బలపరుస్తున్నాడు. ఆమె అదవుతుందా? దేవస్తోత్రాలు. అనవసరమైనటువంటి మనుషులతోనూ, అనవసరమైనటువంటి ఆలోచనలతోనూ మనం భారం కలిగి ఉండటము సరిగా. అవునా కదా? గత 2 రోజులు చదివి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు, మీరు కూడా ఉన్నారా? భారం కలిగి జీవించాలి, దేవుడిని వినపరిచే విధంగా జీవించాలని దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. మీరేమి చేసినో అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనకు స్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువైన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. మీరేం చేసేది మీరేదో అయిష్టంగాను వేరే రకంగాను ప్రవర్తించొద్దంటున్నారు. ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందినదమని ఎరుగుదము కనుక
మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువైన యేసుక్రీస్తు దాసులే. అన్యాయం చేసిన వారికి ఏంటంట, అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. ఇది నా బిడ్డే, ఇది వాడి బిడ్డే అని, ఈ హేబెలు బిడ్డ, అబ్రహాము బిడ్డ, ఇది కయోలు బిడ్డ, ఇది లోతు బిడ్డ అని దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదంట. ధారణ అద్భుతం. నోవాహు పిల్లలను కూడా దేవుడు శిక్షించాడు. అబ్రహాము పిల్లలను కూడా పరీక్షించాడు. లోతు బిడ్డలను కూడా దేవుడు వెంటాడు. దేవుడు అదవుతుందా? ఎవరు ఏ విధమైనటువంటి నీతి న్యాయము యథార్థత కలిగి జీవిస్తున్నారో వారి పట్ల దేవుడు నిలిచి ఉంటున్నాడు. అదవుతుందా? ఎవరికి ఏమేమి వివరో వారి క్రియలు చెప్తున్నా వారికి జీవిత ప్రాణం ఆయన ఆల్రెడీ సిద్ధపాటు చేస్తున్నాడు. కాబట్టి నువ్వును నేను చేసే ప్రతి పనులను మరి ఆయనకి జీతం లెక్కించే స్థితిలో మనకు ఇచ్చే విధంగా ఉండాలి, కానీ మనల్ని శిక్షించే విధంగా ఉండకూడదు. ఆ జీవితాన్ని మీరు కలిగి ఉండకూడదని ప్రభు పేరిట పౌలు గారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ కాలమునకు హెచ్చరిస్తున్నప్పుడు నేను కూడా ఒక దాసులుగా ఆయన నామములో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు కృప కలిగిన జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? మానవ జీవితం తన ఆదాయంలో ఉంచుకున్న దేవుడు కూడా సన్ ఆఫ్ గాడ్ వచ్చాడు. అర్థమవుతుందా? ప్రియ కుమారుడుగా ఆయన మన మధ్యకి వచ్చి ఉన్నాడు. ఆయన యొక్క ఆదాయంలో మాత్రమే మనము పరిశుద్ధులుగా కాబడతాం. దేవుని కుమారుడుగా దేవుని ఉద్దేశం జరిగించినట్లుగా దేవుని కుమారుడు వచ్చిన సమయం ఎంత మాత్రం ఉండలేదు, కానీ మనము దేవుని కనబరిచే విషయంలోనూ ఉండాలి. దేవస్థానీయ సృష్టి అంతము దానిలోనే ఉంది. దేవస్థానీయ సృష్టి అంతయు అది ఆ యొక్క విషయంలోనే దాగి ఉంది. ఇప్పుడు నీ మధ్య నా మధ్య మాట్లాడినటువంటిది సర్వ సృష్టిలో రహస్యమైనది. ఈ రహస్యం ఎవరి మనసును ప్రేరేపించబడిందో, ఎవరి యొక్క మనసులు తెరవబడినవో, ఎవరితో దేవుడు మాట్లాడాడో, ఎవరిని బలపరచుకుంటూ స్థిరపరచుకుంటూ నిర్ణయించుకున్నాడో ఆ యొక్క చెవులు ఆ దేవుని మాటలు ఈ సమయము వినుటకు కలిగి అని నమ్మకం. ఆమె దేవుని మాటలు వినేవారు వినగలుగుతారు. దురదగలిగిన చెవులు దేవుని మాటలు వినలేవు. గుర్తుపెట్టుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. మనకు విగ్రహములతో ఏమి పొందిక? మనకు జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. మీరు వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవునినై ఉందును. వారు నా ప్రతిగా ఉండును. ప్రజలయందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెట్టి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైనది ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రి అయ్యును, మీరు నా కుమారుడైన కుమార్తెలైన ఉన్నారు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, గొప్ప విషయం చెప్తున్నాడు నీతో నాతో ఆయన.
దేవుని ఆలయం విగ్రహంతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఏమై ఉన్నాం? జీవము గల దేవునికి మనము ఆలయమై ఉన్నాం. ప్రతి ఒక్క మనిషి శరీరము దేవునికి ఒక ఆలయమై ఉంది. అర్థమవుతుందా? దేవస్థానం జీవం ఉంది, నీలో ఉన్నది. ఈ జీవం పోతే ఈ యొక్క శరీరము పనికిరానిది ఉన్నది. ఈ దేవాలయం పాడుపడిపోయి ఉన్నది. ఈ దేవాలయం నశించిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. జీవము కలిగిన సమయంలో నీ శరీరంలో ఉన్నటువంటి ఆ జీవానికి, ఆ యొక్క శరీరం యొక్క ఆలయానికి మరి వన్ని తెచ్చే విధముగా, మహిమ తెచ్చే విధంగా నీవు నేను జీవించేవారిగా ఉండవలసిన వారు ఉన్నావా కాదా అనేది నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని స్తుతిలో హల్లెలూయా. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకే దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారికి దేవుడనైందును, వారు నా ప్రజలైందును. నేను వారిలో జీవించి ఉన్నాను కాబట్టి, వారిలో నేను జీవం కలిగి ఉన్నాను కాబట్టి వారు నా ప్రజలే ఉన్నారు, నేను వారికి దేవుడినై ఉన్నాను. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడే? దేవుడు అసలు లేడంటారు ఎవరు, కొంతమంది ఎవరంటారు అసలు దేవుడే లేరు కొంతమంది అంటారు. ఎవరంటారు? నాస్తికులు అంటారు. ఎందుకంటారు వాళ్ళు? వారు దేవుళ్ళు కదా, మేము దేవున్నాం కదా అని చెప్పేసి అనుకుంటారు. అది ఎందుకు అనుకుంటున్నారు? దాని క్రమం ఏంటో, దాని పద్ధతి ఏంటో ఆయనకు తెలియదు. అర్థమవుతుందా? వ్యవస్థ కానీ నీలో జీవం ఉన్నదంటే దేవుడు నీలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు కలిగి దేవుడిని నీవు గౌరవించి, దేవుడిని అంటే నీకు గౌరవం వచ్చే విధముగా నువ్వు ప్రవర్తిస్తే నీలో ఉన్న దేవుడిని నువ్వేం చేస్తున్నావు? గౌరవించే స్థితిలో ఉంటావు. ఏదో ఒక వస్తువు, ఈ వస్తువుని మనం పట్టుకుంటే అపవిత్రమైపోతుంది. కొంతమంది ఉంటారు, ఈ వస్తువు తాకూడదండి, ఇది పవిత్రపరిచింది. అర్థమవుతుందా? ఇది పవిత్రమైనటువంటి ఆహారం, ఇది పవిత్రమైనటువంటి ఇది, అది పవిత్రత, ఇది పవిత్రత అంటే నీలో ఉన్నవాడు పవిత్రుడు కాదా? నీలో ఉన్నవాడు పవిత్రుడు కాదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నీలో ఉన్న జీవము ఎవరిదై ఉన్నది? ఆయన జీవాత్మ ఊదితే కదా నీలోకి వచ్చింది. మరి ఆ జీవము నీలోనే ఉన్నప్పుడు ఆ జీవాన్ని అగౌరవపరిచే విధంగా, అపవిత్రపరిచే విధంగా మనము దుర్భాషలాడుతున్నామే, దుష్క్రియలు చేస్తున్నామే, దుష్ఆలోచన చేస్తున్నామే, అపవిత్రపరిచేటువంటి క్రియలతోనూ మరి మనము మలినం అవుతున్నాం కదా. ఇక్కడ నువ్వు ఎవరిని నువ్వు అగౌరవపరుస్తున్నావు, ఎవరిని మలినం చేస్తున్నావు, ఎవరిని అపవిత్రపరుస్తున్నావు? నీలో ఉన్న జీవాన్ని, నీలో ఉన్న దేవుణ్ణి, నీలో ఉన్నటువంటి సర్వ సృష్టికర్తని నువ్వు గౌరవించలేని స్థితిలో ఉండి, అపవిత్రపరిచే స్థితిలో ఉండి, ఎక్కడో ఉన్న దాని కోసం వెళ్తావు, ఎక్కడో ఉన్న చోట మొక్కుతావు, ఎక్కడో ఉన్న దాని కోసం ప్రయాసపడుతుంది. అర్థమవుతుందా? దేవస్థుతులు నీవు సరైన రీతిలో దుర్భాషలు ఆడకుండా, అన్యాయం చేయకుండా, తోలనాడకుండా, మోసగించకుండా, కుళ్ళు కుతంత్రం కలిగి లేకుండా, అహంకారం లేకుండా, అందరినీ అపవిత్రపరిచే మాటలతో నువ్వు ఉండకుండా అన్ని జీవిస్తూ ఉంటే నీలో ఉన్న జీవం వలన నువ్వు మాట్లాడే మాట స్వస్థత లేవుదా? నువ్వు చేసే ప్రార్థన వలన వారికి స్వస్థత లేవుదా? నువ్వు నువ్వు నడిచే క్రియలను బట్టి నీకు కావలసింది నువ్వు పొందుకోలేవా? అవునా కదా? నువ్వు నాణ్యత కలిగిన జీవితంలో, సరైన మార్గంలో, స్థల సృష్టి నువ్వు కనబరిచేటువంటి వారిగా నువ్వు ఉండటం కోసమే దేవుడు నీతో నాకు ప్రతి వారం మాట్లాడుతూ వస్తున్నాడు. మరి నువ్వు నేను ఆ విధంగా జీవించేటువంటి స్థితిలో ఉన్నావు. నేను మాట తప్పును, నేను అది చేయలేను, నేను ఇది చేయలేను అని అనటం ఎవరి స్వభావం? ఇది కయరు స్వభావం కదా, ఇది లోతు స్వభావం కాదా? అవునా కదా? లోతుని ప్రేమించేటువంటి స్థితిలో ఉన్నాడా? లోతు ఎంత మేలైనటువంటి రాజ్యాన్ని తీసుకున్నాడు. అబ్రహాము ఎడారిని తీసుకున్నాడు. ఆ ఎడారి ఈరోజు ఎంత ఇది కనబరచబడుతుంది. దేవస్థుతులు 2000 సంవత్సరాలు
2000 సంవత్సరాలు ఎడారిగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఈ రోజు ప్రపంచానికి మన్నిక తెచ్చే విధంగా ఉంటుందా లేదా? అక్కడ వ్యవసాయంలోనూ మరి ఈ రోజున అతి శ్రేష్టమైనటువంటి బహుమానం ఏంటి చెప్పండి? ప్రపంచంలో అతి శ్రేష్టమైన బహుమానం ఏంటిది? అతి శ్రేష్టమైన అవార్డు ఏంటిది? ప్రపంచం కీర్తింపగలిగినటువంటి అతి సర్వశ్రేష్టమైనటువంటిది, అతి అచీవ్మెంట్ అయినటువంటి అవార్డు ఏంటి తెలుసా? తెలీదా? నోబెల్ బహుమతి. ఏంటది? నోబెల్ బహుమతి. నోబెల్ బహుమతి గ్రహీత అంటే ప్రపంచంలో వారంత శ్రేష్టమైన వారు, ఉత్తీర్ణత కలిగినటువంటి వారు. అలాంటి నోబెల్ బహుమతులు ప్రపంచం మొత్తానికి వచ్చిన దాని మీద రెట్టింపు ఒక ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. ఆమె అర్థమవుతుందా? ప్రపంచం మొత్తంలో అన్ని దేశాలు 247 దేశాల్లో పొందుకున్నటువంటి నోబెల్ బహుమతులు ఒక సంఖ్య అయితే ఆ సంఖ్యకు 2 రెట్లు 3 రెట్లు కలిగినవి ఒక చిన్న ఇజ్రాయెల్ దేశవాసులకే వచ్చి ఉన్నాయి. ఆమె అర్థమవుతుందా? అంటే వాళ్ళంత దేవుడిని ఘనపరిచేది, బలపరిచేది, మహిమపరిచేది స్థానంలో నుంచి. అయితే వారికి ఈ సాయకాల వర్తమానం తెలుసా? ఈ నజరేయుడైన యేసు తెలుసా? నీకు నాకు రక్షణగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళకి తెలుసా? తెలియదు. మెస్సయ్య ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే మెస్సయ్యని కలవలసినకు అప్పగించారో, శాపగ్రస్తులు అయిన వారు ఉన్నారు, వారు పశ్చాత్తాపము కలిగి వారు తెలుసుకుని వారు దేవుని గ్రహించే సమయమున జరిగితే ఆయన వెంటనే ఎక్కడ కనబడతాడు? ఇజ్రాయెల్లో కనబడతాడు. ఆమె రెండవ రాకడ అక్కడ కనబడుతుంది. అప్పటి వరకు నీతో నాతో ఆయన ఉన్నాడు. ఆమె ఆ మధ్య ఆకాశంలో మొన్న నాసా ఒకటి వెల్లడి చేసింది. నాసా ఆ యొక్క ఆకాశంలో అంట ఒక స్వర్ణ పట్టణం ఉందంట. పేపర్లో కూడా ఇస్తుంది, చూసారా? నాసా వెల్లడి చేసింది. అమెరికా అద్భుతమైనటువంటి నాసా తెలుసు కదా? నాసా తెలుసా? నాసా సంస్థ తెలుసా? అసలు తెలుసా లేదా? ఆ నాసా సంస్థ ఒక టెలిస్కోప్తో చూస్తుంటే ఒక అద్భుతమైన బంగారు పట్టణం కనబడింది. రంజిత కలిగినటువంటి ఆ పట్టణం ఎంతో సువర్ణ కాంతులతో వెదజల్లుతూ శ్రేష్టముగా దివ్యరూపంగా ఉందంట. దేవస్థానానికి మరి ప్రొవైడ్ చేసి చెప్పాడు కదా, నీ కొరకు నా కొరకు నేను ఒక పట్టణాన్ని సిద్ధపరిచి వస్తాను అన్నాడు. ఆమె ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దాన్ని నెరవేర్చే దేవుడే ఉన్నాడు. నీతో నాతో మాట్లాడే మాట ప్రతిదీ కూడా ఆయన నిలబెట్టే దేవుడే ఉన్నాడు. ఆమె ప్రత్యేకంగా ఉండండి, కావున మీరు మధ్య నుండి బయలు వేడలి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినైన ఇందును, మీరు నా కుమారుడే కుమార్తెడై ఇందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మరి అపవిత్రమైనటువంటి వాటిని మీరు ముట్టకూడదు. అర్థమవుతుంది? ఈ లోకంలో పవిత్రమైనవి అపవిత్రమైనవి వాటిని ముట్టడం వలన నువ్వే అపవిత్రం అవుతున్నావు. దేవస్థానాన్ని మీరు గమనించారు లేదు? కొంతమంది ఉంటారు, కొంతమంది వ్యక్తులు వాళ్ళు తాకూడదు ఎందుకు ఉంటారు? వాళ్ళు ఎందుకు ఉంటారు చెప్పండి? ఎప్పుడని చెప్పారు మీకు? అది ఎప్పుడని చెప్పారు? మమ్మల్ని వాళ్ళు ముట్టకూడదని చెప్పేశారని కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ గారు ఉంటారు. ఎందుకని ఉంటారు? వాళ్ళు పవిత్రుడు అంటారు. పవిత్రుడు కాదా? వాళ్ళే పవిత్రుడా? వాళ్ళు పవిత్రుడైన విధంగా నిన్నెందుకు తీర్చిదిద్దడం లేదు అంటే నీ మీద సహోదరు ప్రేమ లేదా?
నీ మీద సహోదర ప్రేమ లేదు కదా, వాళ్ళు మాత్రమే పవిత్రులుగా ఉంటున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాదిరిగా ఉండాలి. ప్రతి ఒక్కరిని పవిత్రులుగా మార్చడం కోసము ఆయన మాదిరి, నా మాదిరిగా మీరు సంపూర్ణులు కాగలటం కోసమే నేను ఈ కలవర సిలువలో నన్ను నేను అర్పించుకుంటున్నాను అన్నాడు. ఆమె నాకిన్ని బోర్లించాడు. ఆమె అర్థమవుతుందా? సర్వశ్రేష్ఠ మరి శ్రేష్ఠుడికి నిన్ను నన్ను ప్రేమించిన వాడిని నువ్వు నేను చేర్చుకోకుండా మనం ఎవరు చేసుకుంటున్నాం? ఎవరిలో ఉంది పవిత్రత? ఎవరు పరిశుద్ధులు కావాలనుకుంటున్నారు? అర్థం లేనటువంటి పరిస్థితుల్లో మనం నిలిచి ఉంటే మనల్ని మనం మార్చుకోవాల్సింది తెలుసుకోవాలి. ఈరోజు ఈ లోకం ఉన్న తీరులో మరి నిన్ను బయటికి వెడలి అంటున్నాడు, బయటికి వెళ్ళాడు. ఈ లోకములో నుంచి నువ్వు బయటికి రా అంటున్నాడు. ఆమె ఈ లోకములో ఉండకుంటున్నాడు. ఈ లోక ఆశలతో నువ్వు బందీ కాబాకు, ఈ లోక ఆశలలో నువ్వు ముడిపడి ఉండబాకు, ఆ లోక ఆశలతో నువ్వు జీవించబాకు అంటున్నాడు. దాని నుంచి నువ్వు బయటికి రా అంటాడు. నేను నీ తలుపు దగ్గరే ఉన్నాను, నువ్వు తలుపుకి నువ్వు నన్ను ఆహ్వానించు, నేను నిన్ను తోడుకుని పోతాను. ఎక్కడ పోతాను అంటున్నాడు? ఆ తండ్రి యందు సింహాసనం యందు నేను కలిసి భోజనం చేద్దాం అంటాడు. ఆమె మరి నువ్వు భోజనం చేసేవాడిగా ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి పయనించేవాడిగా, ఆయన చెప్పిన మాటలను గైకు నడిచేవాడిగా నువ్వు ఉన్నావా? ఉంటే రా, బయటికి రా. ఈ అపవిత్రమైన లోకంలో నుంచి పవిత్రమైన లోకంలోని పరిశుద్ధ లోకంలోని రా. నిన్ను నువ్వు కనపరచుకోవడం కాదు, నీలో ఉన్న క్రీస్తును కనపరచుకోవడం జీవించు. ఆమె దేవనామానికి మహిమ కలుగును గాక. ఏబు గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏబు గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. పద్నాలుగో అధ్యాయం 13వ వచనం. నీవు పాతాళం నన్ను దాచిన ఎడల ఎంత మేలు, నీ కోపము చల్లారుదును, నన్ను చాటును నుంచిన ఎడల ఎంత మేలు. నాకు ఇంతకాలమని నువ్వు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకము చేసుకుని కొనిన వలననే నేనెంతో కోరుచున్నాను. ఇప్పుడు దాకా నన్ను మగ్న పెట్టావు, నన్ను దాచిపెట్టావు, నన్ను పాతాళంలో ఉంచావు. నువ్వు నన్ను గుర్తు చేసుకుని నన్ను బయటకు తీసుకొచ్చుకుని నన్ను కనపరచడంలోను నువ్వు కనపరచడంలోను ఉంచితే నీవు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నేనెంతో కోరుచున్నాను అంటాడు. ఇంతకాలానికి నన్ను ప్రేమించి నువ్వు నన్ను ఏమంటున్నాడు? నాకు ఇంతకాలం అని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకం చేసుకునేవారని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పటికైనా అలా కావాలని నేను అనుకుంటున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కనబరచడంలో నువ్వు రా ముందుకనేటువంటిది ఆయన నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. దేవుడు ఏబు గ్రంథం 19వ అధ్యాయం 25-26 వచనం చూడండి. ఏబు గ్రంథము 19వ అధ్యాయము. అయితే నా విమోచకుడు సజీవుడి అనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచును. దేవుని చూచాలంటే ఏంటంట? ఈ శరీరం అంతా కుళ్ళు పట్టిపోవాలి. అవునుగా, నువ్వు చచ్చిపోతామే నీ ప్రణాళిక కాదు. ఇక్కడ నువ్వు బతికుండి దేవుని చూడు అంటున్నాడు. ఆమె నీలో ఉన్నటువంటి ఈ శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర లోక జ్ఞానం అంతటిని కూడా నశింపచేసి చీకిపోయేది ఉండి అప్పుడు నీవు పరిశుద్ధమైన దేవుని కుమారుడిగా కనబరచబడటకు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఉన్నాడు. ఆమె
అదొద్దు. దేవుని ప్రేమ నువ్వు నేను గమనించే వారిగా లేవు. ఈరోజు దేవుని ప్రేమను నీవు నేను తెలుసుకునే విధంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయంలో విత్తుకుని నీరు కట్టి ఫలించుకు మీరు నడవలసిందిగా దేవుడు నిన్ను నన్ను హెచ్చరించి ఉన్నాడు. ఈ కాలం ఈ సమయం అదొద్దు. పునరుద్ధానం ఎలా ఉంటుందో, పునరుద్ధానంలో ఏ విధంగా జీవించాలో, పునరుద్ధానంలో ఎలాంటి హక్కులు బాధ్యతలు, ఎలాంటి మన జీవితం మనం కలిగి ఉండాలి, ఎలాంటి గుణపాఠాలు మనం కలిగి ఉండాలి అనేది నీతో నాకు ఈరోజు ఈ సమయంలో మాట్లాడిన దేవుడు సజీవుడిగా ఉన్నాడు. నమ్ముతున్నావా? ఆమేన్. హల్లెలూయా. చెప్పొచ్చా? ఆమేన్ చెప్పొచ్చా? 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 ఆమేన్ చెప్పొచ్చా? చెప్పొచ్చా? ఆమేన్ చెప్పొచ్చా? నేను అంతసేపు ఆలోచిస్తున్నారు మీరు. ఆమేన్ చెప్పొచ్చండి. దేవుని చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు అనుకుంటా మీ మనసు. ఎందుకని మరి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే ఆ యొక్క పరధ్యానంలో నువ్వు జీవిస్తుంటే సాతాను వాడు నిన్ను గద్దలా కుక్కిపోతాడు. ఒకసారి గుర్తుపెట్టు. పక్షిరాజులా కాదు, పక్షిరాజు వర్తమానం గుర్తుపెట్టు. ఆ వర్తమానంలో దూసుకుపోవాలి. ఓవరకు మందు మీద తిన్న పెంజేరులాగా కూర్చుంటే కుదరదు. ఎందుకు నువ్వు ఆలోచిస్తా ఉంటావు. చేస్తూ హ్యాపీ సందీపంలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువానైనా మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రభా మీరే మమ్మల్ని ఒడ్డనేయగలుగుతారని మీరు నమ్మిన దేవుడు తండ్రి. ప్రభా ఇదిగో నమ్మినదే కాదు అయినా ప్రభా మమ్మల్ని ప్రతి విషయంలోనూ ప్రభా మమ్మల్ని ప్రభా మరి ఆదుకుంటూ ప్రభా మరి ఆకర్షిస్తూ మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్న దేవుడు ఏమన్నా తండ్రి. సంఘమును అంతటినే ప్రభా మేము ప్రభా ప్రార్థిస్తుండగా ప్రభా మీ కృపలో దయచేసి ఆశీర్వదించండి అయినా. ఇదిగోనైనా ప్రభా రిషిత ప్రభా మరి ప్రాణాలతో పోరాడుతుందని ప్రభా మేము వింటూ ఉన్నాం తండ్రి. ప్రభా ఇదిగో వైద్యులు చెప్తున్నారు నైనా, వైద్యులు చెప్పుట కాదు నైనా, మీరు ఆకాశ తలుపులు తెరిస్తే ప్రభా మీ యొక్క రక్షణ ప్రభా దయచేస్తే ప్రభా మీ గాయపడిన హస్తంతో తాకితే స్వస్థత కలుగుతుంది ప్రభా. మీ గాయపడిన హస్తమును తాకుటకు ప్రభా ఎవరు అడ్డు నిలిచి ఉన్నారో ప్రభా వారు ప్రభా తెలుసుకొని ప్రభా వారి మనసుని ప్రభా మెత్తపరిచి ప్రభా ఒక్క మారు మాట్లాడాలని ప్రభా మిమ్మల్ని మాట్లాడాలని మిమ్మల్ని కోరుకోవాలని మీరు ఎదురు చూస్తున్నారని ప్రభా మేము నమ్ముతున్నాము ప్రభా. ఆ విధముగానే ప్రభా వారిని మాట్లాడమని వారిని మీ అందు ప్రభా మోకరించి సాక్షిగా నిలబడటకు వేడుకునే విధంగా ప్రభా ఉండాలని ఆయన మనసు మెత్తపడాలని మేము ప్రభా ఈ సమయంలో ప్రార్థిస్తుండగా ఆ కృప కూడా మీరు దయచేయండి ప్రభా. ఇదిగోనైనా మీ సహాయం చేసి గుణం ఉన్నది. ఆ సహాయమును ప్రభా చేసేది వారు రక్షణ ఇచ్చేటువంటి దాన్ని మీ దగ్గరగా తీసుకొచ్చుకున్నలోను కూడా ప్రభా మీకు ప్రభా ఆ యొక్క ప్రభా జ్ఞానము చాకచక్యము ప్రభా ఆ యొక్క నేర్పరితనము ప్రభా మీకు ఉన్నదని మేము నమ్ముతున్నాం. మీరే ప్రభా మీ ఎదురు తీసుకొచ్చుకోండి ప్రభా. మిమ్మల్ని గణపరిచే బిడ్డగా ప్రభా మీరు మారు మనసు దయచేయండి, పవిత్రపరచండి నేను ప్రభా. శుద్ధీకరణ చేయండి తండ్రి ప్రభా. అంతఃకరణ స్థుతి చేయండి తండ్రి ప్రభా. మీరే ప్రభా జీవించండి నేను ప్రభా. మేమైతే ప్రభా ఆ విధంగా చేయమని ప్రభా మీ దగ్గర ప్రభా మేము చేస్తున్న రికమెండేషన్ ప్రభా మీరు స్వీకరించారని మేము నమ్ముతున్నాం తండ్రి. సంఘమంతటన ప్రభా ఇదిగోనైనా ఈ క్షణములో ప్రభా మేము మిమ్మల్ని ప్రభా వేడుకునిచున్నాము తండ్రి ప్రభా. ఇదిగో ఏక మనసుతో ప్రభా అడుగుడి నేను ఇస్తానని సెలవిచ్చిన దేవుడు తండ్రి ప్రభా. ఇదిగోనైనా ఇద్దరు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని నా నామాన్ని స్మరించుదురో అక్కడ నేనున్నానని సెలవిచ్చిన దేవుడు నేను ఈరోజు ప్రభా సజీవమైన వాక్యమును ప్రభా మీరు ప్రభా మా మధ్య తీసుకొచ్చారు తండ్రి. ఇదిగోనైనా ఆ బిడ్డకి మీరు స్వస్థత ఇస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి ప్రభా. అయితే ప్రభా ఆ స్వస్థత పొందుకున్నట్టుకు ప్రభా ఎవరైతే ప్రభా అన్యాయములుగా ప్రభా ప్రవర్తించారో వారికి న్యాయము అన్యాయమే మరలా తిరిగి వస్తుందని అది మీరు ప్రభా ఏ మాత్రము పక్షపాతం లేదన్నారు. కానీ ప్రభా మీ కృప
మీ కృప ఉన్న తండ్రి ప్రభా, ఎవరినైతే ప్రభా మీరు శిక్షించదలిచి ఉన్నారో వారిని ప్రేమించిన దేవుడు ప్రభా, ఎవరైతే అపవిత్రపరచబడి ఉన్నారో ప్రభా, వారి అందు ఏ తప్పు లేదని ప్రభా మీరు రుజువు చేసిన ప్రభా దేవుడు ఆ సమరయ స్త్రీ దగ్గర ప్రభా, అదిగో ఆ యొక్క వేషి దగ్గర ప్రభా మీరు ప్రభా రుజువు పరిచారు. అబ్రహాము కుమారుడిని నరికేయమన్నప్పుడు ప్రభా, ఆగు అబ్రహామా అన్నారు ప్రభా. ఇదిగో నాయన దావీదు ప్రభా ఆ దొంగల సొమ్ము తిన్నప్పుడు ప్రభా మీరు ప్రభా కృప దయచేశారు ప్రభా. ఇదిగో నాయన ఆ దానియేలుని ప్రభా మీరు రక్షించారు ప్రభా. ప్రభా ఆయన మీద దండయాత్ర చేసినప్పుడు రక్షించింది దేవుడు ప్రభా. వారైతే మిమ్మల్ని ఎరిగిన వారిని ప్రభా, మిమ్మల్ని ఎరగని వారిని కూడా ప్రేమించే దేవుడు మీ రక్షణ దయచేయండి, స్వస్థత దయచేయండి అయినా, మహిమలో నిలుపుకొని ప్రవాసులు జీవించండి అయినా, ప్రతి విషయంలో మీ కాపుదల భద్రపరచండి నాయన. ఇదిగోనైనా ప్రభా మా ప్రార్థన మీరు ఆలకించారని ప్రభా, ఇదిగోనైనా మీరు పిలిస్తేనే ప్రభా నన్ను ఆకర్షిస్తారని మీ ప్రియ కుమారుడు మా లోకరక్షకుడు అన్నాడైనా ప్రభా. ఇదిగోనైనా మీరు ఆకర్షిస్తేనేనైనా ఈ రోజు నా సంఘంలో ప్రభా ఒక సాక్షి నిలుపుటకు మీ కృప దయచేస్తారని నమ్ముతున్నాం ప్రభా. మీరే ప్రభాషో జీవించండి, మీ స్వస్థతలు దయచేయండి. ఈ ఇంటి చుట్టూరు మీకు అమ్మునమైన కంచెని వేసి మీ యొక్క దేవదూతను కాపురం ఉంచండి తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఇదిగో ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ పేరు పేరును దీవించండి. ఎవరైతే వారి ప్రార్థన అవసరాల కోసం ప్రభా పెదవి కలిగి ఉన్నారో ప్రభా, మనసు కలిగి ఉన్నారో వారిని దీవించమని ప్రభా నేను పేరుట నేను వేడుకులుచుండగా ప్రభా మీరు దీవించండి ప్రభా. ఇదిగోనైనా ఇడియాని సంధ్యను ప్రభా మీరు దీవించండి సంధ్య ప్రభా. ఇదిగోనైనా మరి కొంత అస్వస్థతలో ఉన్న తండ్రి మీరు స్వస్థపరచండి. ఇడియాని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇదిగో మా అత్తయ్య కూడా ప్రభా మీ యొక్క మాటలు వినాలని ఆశపడి వచ్చినటువంటి మనసుని ప్రభా తృప్తిపరిచే దేవుడు మీరు ప్రభా. ఆమెను కూడా బలపరచండి. ఇదిగో షాలేం విషయంలో, ఇమ్మానుయేల్ గారి విషయంలో మీరు తోడే ఉన్నారు, స్వస్థత దయచేయండి ప్రభా. ఇదిగోనైనా మీ కాపుదల భద్రపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రభా అపవిత్ర ఆత్మలు మా మీద లేకుండా, మా వెంట రాకుండా ప్రభా మీ రక్షణ దయచేయండి ప్రభా. మీ యొక్క ప్రభా మీ దేవదూతల సమూహంతో ప్రభా మమ్మల్ని ముందు నడిపించండి. రాకపోకలో మీరు తోడే ఉండండి నైనా. ప్రయాణం అంతటిలోనూ ప్రభు మీరు రక్షణ దయచేయగలుగుతారని కోరుకుంటున్నాం. సమస్తమును సఫలపరచగలుగుతారని కోరుకుంటున్నాను. మీరే ప్రతి విషయాన్ని ఆశ్రయించి మీ కాపుదలు భద్రపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్.